ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రం చెల్లించుకున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఎజెకియెలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనము. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇజ్రాయేలారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, కాగా వారితో ఇట్లనము, నా జీవంతో దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇజ్రాయేలారా, మనసు త్రిప్పుకొనుడి, మీరు మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 11వ వచనం, నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు. ఎజెకియెలు గ్రంథం 18వ అధ్యాయం 32 వచనం, మరణం నొందువాడు మరణం నొందుట బట్టి నేను సంతోషించువాడును కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలని ఇచ్చయించుచున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, అందరూ ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవాలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఎజెకియెలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం, కాబట్టి ఇజ్రాయేలులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండానట్లు వాటన్నింటినీ విడిచిపెట్టుడి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం, నా గద్దింపుని తిరుగుడి, ఆలకించుడి, ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశం మీకు తెలిపెదను. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం, యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వేడుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆమె. దేవుని వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను తండ్రి. మా మనసులు మారి మీ వైపు తిరిగి నిన్ను మహిమపరిచేవారంగా కనపరిచేవారంగా శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని, మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని ప్రభు మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన యేసు నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.